నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ రేవతి ఫ్యామిలీకి ఇస్తానన్న 25 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే హాస్పిటల్ ఖర్చు కూడా కాంగ్రెసే భరిస్తుంది అనేది ఒక కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు సార్. ఈ ఆరోపణల గురించి మామూలుగా ఇప్పుడు అక్కడ రేవతి కుటుంబం, రేవతి అని ఆమె చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ భాస్కర్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు టీవీతో. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఒక రకంగా అబ్బాయి బ్రెయిన్ డెడ్ అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వెంటిలేటర్తోనే మెదడుకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎందుకంటే మెదడు ఆక్సిజన్ తీసుకోవట్లేదు, అందుకని వెంటిలేటర్ ద్వారా ఆర్టిఫిషియల్ పద్ధతులు ఆక్సిజన్ అందిస్తున్నారు. అతను పెద్దగా స్పందించట్లేదు కూడా అనేది కూడా చెప్తున్నారు. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇమీడియట్గానే అంటే 1 డే అట్ట గ్యాప్లో అల్లు అర్జున్ మాట్లాడాడు. కెమెరా వీడియో రికార్డ్ చేసి తను పంపించాడు మీడియాకి. అందులో అతను తన విచారాన్ని వ్యక్తం చేశాడు, ఇలా జరగడం ఘోరం అది ఇదని. బట్ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పాడు. 25 లక్షలు నేను ఇస్తున్నానని ప్రకటించాడు. అట్లాగే వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తాను, నేను కొంత వాళ్ళ కుటుంబం తేరుకున్నాక వెళ్ళి కలుస్తానని కూడా అన్నాడు. కానీ ఇప్పటివరకు ఆయన కలవలేదు. అదొక విమర్శ కూడా ఉంది. అంటే ఇప్పుడైతే ఎందుకు కలవలేదంటే ఆయనకి అరెస్ట్ ఆల్రెడీ అయ్యాడు, బెయిల్ కండిషనల్ బెయిల్ వచ్చింది. అది ఇంటీరియం బెయిల్ 4 వారాల పాటు. అందులో కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఈ కాంటెక్స్లో ఆయన వెళితే ఖచ్చితంగా ప్రభావితం అయినట్టుగా రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఇచ్చింది, భాస్కర్ ఇచ్చాడు కంప్లైంట్. యాక్చువల్గా ఆ కంప్లైంట్లోనే అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. సో అల్లు అర్జున్ రావడం వల్లే నా భార్య చనిపోయింది, నా కొడుకు డెత్ బెడ్ మీద ఉన్నాడు అనేది ఆయన కంప్లైంట్లో రాశాడు. సో అలాంటప్పుడు ఆయన కంప్లైనెంట్ అంటే ఫిర్యాదుదారు, ఈయన నిందితుడు. సో ఒక నిందితుడు ఫిర్యాదుదారుని వెళ్ళి కలవడం అనేది చేయకూడదు మామూలుగా. సో ఈయన వెళ్ళి కలిశాడు. ఇదే కాంటెక్స్లో మనకు మోహన్ బాబు కూడా కలిశాడు. అది కూడా రేపు ఇబ్బంది అవుతుంది మోహన్ బాబుకి ఈ కేసులో. అంటే ఆయనకి అప్పటికి ఇంకా బెయిల్ కండిషన్ లేవు మోహన్ బాబుకి. కాబట్టి అప్పుడు కలిశాడంటే ఓకే. అల్లు అర్జున్ కూడా ముందే కానీ కలిసి ఉంటే కొద్దిగా మంచిగా ఉండేది. అల్లు అర్జున్ మరి ఏ కారణం వల్ల కానీ ఫ్యామిలీని కలవాలి. ముందే కానీ ఇమ్మీడియట్గా అతను వెళ్ళిపోయి మరుసటి రోజే కలిసి వాళ్ళకి ఆ చెక్ ఇచ్చేసి అవన్నీ ప్రకటించి ఉంటే అల్లు అర్జున్ స్ట్రాటజిక్గా చేసిన మిస్టేక్స్ అవి. అంటే అల్లు అర్జున్ ఒక అప్పట్లో సీనియర్ అడ్వకేట్ సలహాలు తీసుకొని అవేమన్నా చేశాడో లేదో మనకు తెలియదు. మరి కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ బయట మనకు అనిపించేది ఏంటంటే అల్లు అర్జున్ కానీ అలా చేసి ఉంటే కొంత అల్లు అర్జున్కి పాజిటివ్ ఇది వచ్చిండేది, ఆ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, అల్లు అర్జున్ ప్రకటించిన 25 లక్షలు ఇవ్వలేదు, ఓన్లీ 15 లక్షలు ఇచ్చానని బక్క జడ్సన్, ఆయన కాంగ్రెస్లో రెబల్ నేత, అంటే రేవంత్ రెడ్డికి యాంటీగా ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాడు, రెబల్గా ఉంటాడు, అప్పుడప్పుడు ఇష్యూల్లో వచ్చి మాట్లాడుతుంటాడు. ఆయన నిన్న ఆ బాబుని పరామర్శించి ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ మోసం చేశాడు, 25 లక్షలు ఇవ్వలేదు, వాళ్ళని నేను అడిగాను 10 లక్షలే ఇచ్చారు, ఇంకా 15 లక్షలు ఇవ్వలేదు అనేది అతను చెప్తున్నాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ టీం ఇంకా సమాధానం ఇవ్వలేదు. అంటే మేబీ అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇచ్చుంటే వాళ్ళు ఇమీడియట్గా చెప్పాలి కదా, అదేమి చెప్పలేదు. పోనీ భాస్కర్ ఆయన ఇచ్చా, ఏం చెప్పింది కరెక్టా తప్ప అనేది ఆయన కూడా ఏం చెప్పినట్టుగా తెలీదు. భాస్కర్ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నప్పుడే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను అసలు విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ తప్పేం లేదు, ఆయన అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు అని బాధపడ్డాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది కాంప్లెక్స్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు భాస్కర్కి ఏమో అల్లు అర్జున్ ఒక పైకి చూసినప్పుడు అల్లు అర్జున్ రాకపోయింటే ఈమె చనిపోదు కదా, అదైతే వాస్తవమే. అల్లు అర్జున్ రావడం వల్లే చనిపోయాడు, నో డౌట్ అది. కాకపోతే అల్లు అర్జున్ రావడం వల్లే చనిపోయాడంటే క్రౌడ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులది, థియేటర్ది. థియేటరు పర్సనల్గా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని చేయలేదు. థియేటర్ ఏముంటుందంటే మేము ఆ షోలని డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేసాం కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ల బాధ్యత, మాకు సంబంధం, డిస్ట్రిబ్యూటర్లు షో వేసుకున్నారు మా థియేటర్లో అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కోర్టులో తేలాలి, ఇవి మనం తేల్చేది కాదు. ఏదేమైనా థియేటరా డిస్ట్రిబ్యూటర్ పక్కన పెడితే వాళ్ళు చేసి ఉండాలి. పోలీసులకు మేము 2వ తేదీ ఇట్లా అల్లు అర్జున్ అండ్ టీం వస్తున్నారు అని మేము చెప్పాము, ఏసీపీకి ఇచ్చాము అనేది థియేటర్ వాళ్ళు హైకోర్టులోనే పెట్టారు. ఇవన్నీ కూడా కోర్టులో తేలాలి, ఎవరు తప్పు ఏముందని. పోలీసులు తప్ప, థియేటర్ తప్ప,
అనేది తేలాలి. అట్లాగే అల్లు అర్జున్ తప్పు ఉందా అనేది కూడా తేలాలి. కానీ మామూలుగా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు 2 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఒకటి లీగల్ వ్యవహారం, అంటే లీగల్గా కోర్టులలో తెలియదు. రెండోది ప్రజా కోర్టు, ప్రజల్లో ఎట్లా ఈ వ్యూస్ని ఎట్లా తీసుకెళ్తున్నాం అనేది. కాంగ్రెస్ పార్టీ తెలివిగా ఏం చేస్తుందంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి నేషనల్ వైడ్గా బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టింది. ఎందుకంటే మీడియా అంతా అల్లు అర్జున్ ఆల్రెడీ పుష్ప హిందీలో నిన్నతో పోలిస్తే దాదాపు 700 కోట్లు చేసింది. 2 వారాల్లో 700 కోట్ల కలెక్షన్ అనేది హైయెస్ట్ రికార్డు. అందువల్ల ఒక కారణం. రెండో కారణం, మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ప్రధానంగా బీజేపీ కంట్రోల్లో ఉండడం వల్ల ఈ ఇష్యూని కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మలుచుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగా గొప్ప నటుల్ని, ఒక నేషనల్ అవార్డు వచ్చిన నటుడిని ఎట్లా హరాస్ చేస్తుంది. సిమిలర్ కేసులో షారుఖ్ ఖాన్ని సుప్రీంకోర్టే నిర్దోషిగా రిలీజ్ చేసింది. అసలు నెగ్లిజెన్స్ కూడా లేదు. క్రౌడ్ కంట్రోల్ చేయడం అనేది పోలీసుల బాధ్యత కానీ ఒక పాపులర్గా ఉన్న సెలబ్రిటీ బాధ్యత కాదు. అట్లా అనుకున్నప్పుడు అనేక రాజకీయ నాయకుల ర్యాలీలో మనుషులు చనిపోతున్నారు. ఆ తర్వాత పుష్కరాలు టైంలో చనిపోతున్నారు. వివిధ భక్తుల గుళ్ళల్లో చనిపోతున్నారు. బాబాల కాంగ్రిగేషన్లో చనిపోతున్నారు. అనేక సందర్భాల్లో చనిపోతున్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారా? బాబాలను అరెస్ట్ చేశారా? రామగోపాల్ వర్మ చెప్తున్నట్టు దేవుణ్ణి ఏమన్నా అరెస్ట్ చేశారా? సో ఇక్కడ మాత్రం ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అన్న యాంగిల్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా చాలామంది వచ్చి టీవీల్లో అసలు ఈ సెక్షన్లు పెట్టడం కూడా 105 కానీ 118 BNS ఈ రెండు కూడా అంటే కల్పబుల్ హోమిసైడ్ ఈయనకి వర్తించదు. రెండవది వాలంటరీ హార్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్ 118 BNS ఈ రెండు కూడా అల్లు అర్జున్కి వర్తించదని సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా మీడియాలో వచ్చి చెప్తున్నారు. ఆ రకంగా అల్లు అర్జున్ ఎక్కడా కూడా అల్లు అర్జున్ తప్పని నేషనల్ మీడియా ఏ ఒక్క మీడియా కూడా మాట్లాడలేదు. మొత్తంగా అల్లు అర్జున్కి సింపతి వచ్చింది. దీనివల్ల పుష్ప కలెక్షన్లో 14th నుంచి పెరిగాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో అల్లు అర్జున్ని మామూలుగా ఉన్న స్టార్ని సూపర్ స్టార్ అని సంబోధిస్తున్నాయి అన్ని ఛానళ్ళు కూడా. అలాగే అల్లు అర్జున్కి మైలేజ్ అయితే వచ్చింది. కానీ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కానీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. నిన్న కూడా నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి దగ్గరికి గవర్నమెంట్ ఆఫీసర్ని, పోలీసుల్ని, రాజకీయ నాయకులను పంపిస్తున్నారు. పంపించి దాన్ని లైవ్గా ఎమోషనల్గా ఒక సింపతి క్రియేట్ చేసి అల్లు అర్జున్ వల్ల చూడు ఒక ఫ్యామిలీ అన్న ఒక నెరేటివ్ని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి మొన్న సిఎస్ ఆనంద్, మెడికల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు సిఎస్ ఆనంద్ మొత్తం మెడికల్ ఖర్చు మేమే చూసుకుంటున్నాం అనేది కూడా అక్కడ ప్రకటించాడు. మొన్నటి వరకు ఏమనుకున్నారు, అల్లు అర్జున్ టీమే మొత్తం మెడికల్ ఖర్చు చూస్తుంది, సింగపూర్ నుంచి ప్రత్యేకమైన ఇంజెక్షన్ కూడా అల్లు అర్జున్ తెప్పించాడంట. ఇలాంటివి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేశారు. కానీ అదంతా ఇప్పుడు అబద్ధం అని సివి ఆనంద్ సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్ ప్రకటించారు.